తీసుకో. మందులు వేసుకున్నావమ్మా? అమ్మా, ఏంటి మధు ఇంకా నిద్రపోతుంది? లేచి పడుకుందా లేక ఇంకా నిద్ర లేవలేదా? లేదురా, రాత్రి మొత్తము నీ ఇద్దరు కూతుళ్ళు సరిగా నిద్రపోలేదు. దానికి ఏ పొద్దునో నిద్ర పట్టుంటుంది, అందుకే ఇంకా లేవకుండా అలాగే పడుకుంది. పిల్లలు నిద్రపోలేదని నేను చూశాను కాబట్టి తెలిసింది. నువ్వు సరిగా నిద్రపోతున్నావా? నిద్రపోయానమ్మా. రమణి, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి మధుని నిద్రలేపు. నేను లేపుతానులే, నువ్వు వెళ్ళి వంట చేయిపోమ్మా. అమ్మా మధు, మధు లేవే, టైం 7:30 అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళొద్దు. 7:30 అయిపోయిందా? అవును, లేచా మొహం కడుక్కో రా. శ్రీమతి గారు మెసేజ్ చూసుకున్నారో లేదో? బ్లూ టిక్స్ ఉన్నాయి. మేడం గారు చూశారు కానీ రిప్లై ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? తెలుసుగా, మొండిగట్టం. కానీ ఆ మొండిగట్టం ముక్కు పిండి నేను దారిలోకి తీసుకొస్తానుగా. ఏమయ్యా బాలానందం, నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? బాలానందం ఏంటి బాలానందం? పైగా నా వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అంటావా? ఇలా వరుసగా 2-3 ప్రశ్నలు అడిగకూడదు మిస్టర్ బాలానందం. ఇదిగో మళ్ళీ బాలానందం. ఏంటా బాలానందం? అవును, నా పేరులో ఉండే చివరి తోకని మీ పేరులో ఉండే చివరి తోకని కలిపితే బాలానందం. ఏంటి? మన పేరులో ఉండే చివరి తోకల? అవును, నా పేరులో ఉండే చివరి తోకని మీ పేరులో ఉండే చివరి తోకని కలిపితే బాలానందం. హలో, ఏంటి నువ్వు నీ పేరు వెనక నా పేరు చేర్చి ఆ పేరుని నాకు పెడతావా? నేను మగాణ్ణి మొగుణ్ణి, నా పేరు ముందుండాలి. మీరు మగాళ్ళైతే మీసాలుంటాయేమో గాని మొగుడైనందువల్ల కొమ్మలేముండవు. ఏ, నా పేరు ముందుంటే నామోషి ఏంటి? హలో, పొద్దు పొద్దున్నే నాకేంటి టార్చర్? పైగా నా వల్ల దేశానికి ఉపయోగం లేదు అంటావా? అసలు నేను ఎంత ఉపయోగపడుతున్నానో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నానో తెలుసా? సౌత్ ఇండియాలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ని. ఈ డబ్బా కొట్టుకోవడం బానే ఉంటుంది, కానీ ఇంట్లో డబ్బా కొట్టుకోవడానికే డబ్బాల్లో రాళ్ళేసినట్టు ఉంటుంది. ఏంటి నీ టార్చరు? ఏంటి అవతారం? ఏంటి అవతారం? ఆఫీస్కి బయలుదేరుతున్నాను చక్కగా మ్యాన్లీగా. హలో, ఇది చక్కగా మ్యాన్లీగా కాదు. రోజు ఈ డ్రెస్ కోడ్లో చూస్తుంటే వయసైపోయిన అంకుల్ని చూస్తున్నట్టుంది. హలో, అంకుల్ ఏంటి అంకుల్? ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మరి ఎప్పుడు చూసినా ఫార్మల్స్ అవి. కర్మ. యూత్ఫుల్ గా ఉండవయ్యా. చక్కగా జీన్స్ వెయ్యి, ఒక ఫ్లోరల్ షర్ట్ వెయ్యి, మంచి స్నీకర్స్ వేసుకో, స్టైల్ గా సన్ గ్లాసెస్ పెట్టుకో. అస్సలు ఫీల్ అవ్వవు. ఎంతసేపు మేం బాధపడుతూ ఫీల్ అవడం తప్ప. నువ్వు నీ పిచ్చి వేషాలు. చేస్తున్న బిజినెస్ కి తగ్గట్టు డిగ్నిఫైడ్ గా ఉండాలి. నా కర్మ.
శ్రీమతి గారికి ఈ ఫార్మల్స్ అంటే ఏదో గోడ కొట్టిన సున్నంలాగా ఫార్మల్గా ఉందంట. ఓకే, వేస్తా. శ్రీమతికి నచ్చినట్టు కలర్ఫుల్గా రెడీ అవుతా. రే, శ్రీమతి చెప్పింది కరెక్టేరా. ఇలా ఉంటే కాస్త ఎనర్జెటిక్గా కూడా ఫీల్ అవుతున్నాం. రీ ఎనర్జీగా. రే నందు, చల్ రే. రే, ఫార్మాలిక్గా కాదురా, స్టైల్. మధు, నేను ప్రణయ్ని కలవడానికి వెళ్ళొస్తాను. ఓ అవును కదూ, మర్చిపోయా. నేను ఆఫీస్కి సెలవు పెట్టి నీతో పాటు వస్తాను. మీతో పాటు నేను వస్తాను మధు. రమణి, ఇప్పుడు ఎందుకు ఇంతమంది? నా కూతురికి తోడుగా వెళ్ళొస్తాను, తప్పే ఉంది. ఎవరు వెళ్ళక్కర్లేదు, తనే వెళ్ళొస్తుంది. అదేమిట్రా, ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తావా? ఒకటి, నువ్వు మీ ఆవిడ కలిసి వెళ్ళండి, లేకపోతే మధుని తోడుగా పంపించండి. అలా ఒంటరిగా పంపిస్తే ఎలాగా? వద్దమ్మా, తనకి కష్టం వస్తే మనం అండగా ఉన్నామనే నమ్మకం తనకుంటే చాలు, అంతే తప్ప ఒంటరి ఆడపిల్ల ఎలా వెళ్తుందో ఎలా వస్తుందన్న భయం, ఇవన్నీ మనం నూరు పోయకూడదు. ఎప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా ధైర్యంగా నిలబడగలిగేటట్టు ఆడపిల్లని పెంచుండాల్సింది. చిన్నప్పటి నుంచి నేను ఆడపిల్లల గురించి భయపడి ప్రతి చోటికి నేను వాళ్ళతో పాటు వెళ్ళడం రావడం, వెన్నంటే ఉండడం ఇలాగే అలవాటు చేసేశాను. వద్దు, ఆ పిరికితనాన్ని వాళ్ళకింతవరకు నూరు పోసింది చాలు. ఇక నుంచి ఒంటరిగానైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని అమ్మా. అది సరేరా, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో తోడు వెళ్తే బాగుంటుందేమోనని. లేదల్వేని, నాన్న చెప్పిందే కరెక్ట్. జీవితంలో అందరికీ అందరూ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం కుదరదు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలగాలి. అక్కకైతే మరింత ధైర్యం అవసరం. తనే నేర్చుకుంటుంది. ఎవరున్నా లేకపోయినా అక్క సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. అక్కని ఒంటరిగానే వెళ్ళి రానివ్వండి. మీరివన్నీ చెప్పడానికి బానే ఉంటుంది, కానీ బయట పరిస్థితులు అలా లేవు కదా. అలా ఎలా పంపిస్తాం? నేను వెళ్ళొస్తాను. రమణి, పిల్లలకి మన మాటల వల్ల చేతల వల్ల ధైర్యం కలిగించాలే తప్ప పిరికితనాన్ని నూరు పోయకూడదు. దయచేసి ఇందుని వెళ్ళి రాని. మీరు మీ కూతురు ఈ మాటలు బానే చెప్తారు. ఇందుకు వెళ్ళడానికి ధైర్యం సరిపోవద్దు ఏమిందు? ఏమ్మా, నువ్వు ఒంటరిగా వెళ్ళి రాలేవా? వెళ్ళి రాగలన్నా. అది విన్నావా? వెళ్ళి రామ్మా. డబ్బులున్నాయి చేతిలో? ఉన్నాయి నాన్న. సరే, ఆటో బుక్ చేసావా? లేదు నాన్న, బస్టాండ్కి వెళ్ళి ఎక్కుతాను. సరేరా, నిన్ను ఆటో ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్తాను. పద, వెళ్ళొస్తాం నాన్న. కనీసం నా బిడ్డకు తోడుగా వెళ్ళి ధైర్యం చెప్పే అవకాశం కూడా నాకివ్వరు. కాలం మారుతున్నా నీ కోడలు మాత్రం మారదమ్మా. ఆడపిల్లలకి తల్లి ధైర్యం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఈ పాతకాలం పద్ధతులు వీళ్ళును. ఎంతైనా తల్లి కదరా, కొన్ని భయాలుంటాయి. సరే, నువ్వన్నట్టు ఆడపిల్లలు అన్నిటినీ తట్టుకొని నెగ్గుకు రావాలి. పడుతూ లేస్తూ నేర్చుకుంటుందిలే. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరో అనుకున్నాం సార్. ఏంటి సార్ ఇలా న్యూ ట్రెండ్? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్ లుక్. ఈ లుక్లో ఎప్పుడు చూడలేదు. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. హలో, ఎవరు బాబు నువ్వు? ఇదేమన్నా కాలేజ్ అనుకున్నావేంటి? క్లాస్ రూమ్ అన్నట్టు అలా దూరిపోయి వచ్చావు. దిస్ ఈజ్ ఆఫీస్. ఎవరు నువ్వు? రే రూత్, నేన్రా. ఏయ్, అరే తురే అంటున్నావు. ఎవరు నువ్వు? కాలేజ్ స్టూడెంట్వి, కాలేజ్ స్టూడెంట్ లాగా రెస్పెక్ట్ ఇవ్వు. రే రూత్, నేను నందుని. బాసు, యా, మీరా? ఏంట్రా నిజంగానే కాలేజ్ స్టూడెంట్ లాగా స్టైల్గా ఉన్నానా? అస్సలు గుర్తే పట్టలేకపోయావు కదా నన్ను. ఊరుకోండి సార్, ఏదో మిమ్మల్ని సంతోషపెడదామని కాలేజ్ స్టూడెంట్ అన్నాను కానీ ఏ ఆ మాత్రం గుర్తుపట్టక. ఆ? అంటే ఏంట్రా, నిజంగానే నువ్వు నన్ను గుర్తుపట్టేశావా? ఏ మీరేమన్నా మారువేషం వేసుకుని పులిపుర కాయమన్నా పెట్టుకున్నారా గుర్తుపట్టకపోవడానికి? కానీ ఏ మాట కా మాట, ఈ డ్రెస్లో మీరు మామూలుగా లేరు. భలే రొమాంటిక్ గా ఉన్నారు. ఒక 5-6 ఏళ్ళు ఏజ్ తగ్గిపోయింది. మరీ నేనేదో ఏజ్డ్ ఫెలో లాగా మాట్లాడతావేంట్రా? ఆ, మీరు వేసుకున్న బట్టలకి ఎప్పుడు అలాగే ఉంటారు కదా, ఎప్పుడు ఒకేలాగా. ఇదే మాట మధు ఎప్పుడు అంటూ తిడుతూ ఉంటుందిరా. తనకి ఈ స్టైల్లో డ్రెస్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఏమో నేనది పట్టించుకోలేదు. ఇక నుంచి మధుకి నచ్చినట్టుండాలి, మధుకి నచ్చిందే తినాలి, నచ్చింది కట్టుకోవాలి. అందుకే ఈ పాలసీకి వచ్చాన్రా. గుడ్ గుడ్. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నారు. నేను దారిలో పట్టం కాదురా, మధుని ముందు నా దారిలోకి తెచ్చుకోవాలి. మీరు ఇదే టైప్లో రెచ్చిపోండి, ఆటోమేటిక్గా మేడం మీ దారికి వచ్చేస్తారు. నిజంగానే నా దారిలోకి వస్తుందంటావారా? మీరు సిన్సియర్గా, ఏ చీటింగ్ లేకుండా, ఏ ఈగో లేకుండా నిజంగానే ఈ ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏంట్రా, నువ్వు కూడా డౌట్ పడుతున్నావా నా మీద? ఏం చేస్తాం, ఇన్నాళ్ళు లేని మార్పు ఇప్పుడు వస్తుంటే కొంచెం అనుమాన పడాల్సి వస్తుంది. రే, ఒట్టేసి చెప్తున్నాన్రా, మధుకి నచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే అసలు నేనే మధులాగా ఉండాలి అనుకుంటున్నా. అది మాత్రం సాధ్యం కాదులేండి. మధు గారి ఎనర్జీ లెవెల్కి, ఆవిడ పాజిటివ్ యాటిట్యూడ్కి మీకెక్కడ మ్యాచ్ అవుద్ది? ఏంటి పాజిటివ్ యాటిట్యూడా? హ్మ్? ఒరే, నా విషయం వచ్చేటప్పటికి ఎక్కలేని నెగిటివ్ యాటిట్యూడ్ మొత్తం నా మీదే చూపిస్తుందిరా. అది మీరు చేసుకున్న కర్మ. ఒరే, పొద్దున్నే నన్ను డిసప్పాయింట్ చేయకురా. నేను ఎంతో ఉత్సాహంగా క్రీమ్లు పౌడర్లు రాసుకుని స్టైల్గా తయారై వచ్చా. ఓహో, అవి కూడా పూసారు. మరి కొంచెం గ్లామర్ పెంచాలి కదరా. బానే పెంచుతున్నారులే గాని మధు మేడం దగ్గర కాస్త లేకిగా కాకుండా డీసెంట్గా, స్టైల్గా, మంచిగా బిహేవ్ చేయండి. రే, అవన్నీ నాకు తెలుసులేరా. ఇంతకీ మధు మేడం ఏది, వచ్చిందా లేదా? వచ్చే టైమే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నిన్న సార్ తోటి యాడ్ షూట్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చిందంటున్నారు. సార్ కూడా అసలు మామూలుగా లేరు మేడం. ఇవాళ
కాలేజ్ కుర్రాళ్ళ వచ్చారు. సార్ని మేమెప్పుడు ఇలా చూడలేదు మేడం. ఏం స్టైలిష్ గా ఉన్నారో తెలుసా? మేడం, ఇలా అంటున్నానని ఏమనుకోకండి. కాస్త చూసుకోండి. సార్ బిజినెస్ విడిచిపెట్టి హీరోగా వెళ్ళిపోయారంటే తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, మీరు వర్క్ విడిచిపెట్టొచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎలాగా? ఓకే మేడం. ఏంటి వీళ్ళు తెగ పొగడేస్తున్నారు? అంత విచిత్రమైన అవతారంతో వచ్చాడా ఇవాళ? ఏంట్రా? బస్సు వచ్చారు. చూసావారా? నా క్యాబిన్ దాటి వెళ్తున్నా కావాలని చూడకుండా వెళ్తుంది. మీ మేడంకి కాస్త పొగర్రా. కానీ ఆ పొగరే తనకి అందం. మీరన్నట్టు మేడంకి పొగరే అనుకోండి, కానీ అది అందరి దగ్గర చూపించరు. మీలాగా పొగరు చూపించే వాళ్ళ దగ్గరే ఆ పొగరు చూపిస్తారు. రే, నాకు పొగరంటున్నావా నువ్వు? మీరు మేడంకి పొగరనగలిగింది నేను అనకూడదా? రే, నువ్వు నాకు పియేనా తనకి పియేనా? మీరే కదా మీ మేడం అంటున్నారు. మరి నేను మా మేడంకి కదా సపోర్ట్ చేయాలి. కరెక్టే లేరా. ఏమైనా మేడం రా, ఆ లెవ్వలే వేరు. జనరల్గా ఆడపిల్ల ఇలా ఉండడం అరుదు కదూ. మరి మీరు మాత్రం లేరంటండి, అరుదైన జీవి. అలాగే రే, నువ్వేంట్రా నన్ను వేపుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? మేడం మీద మీకు విపరీతమైన లవ్ ఉంది. ఆ ప్రేమ మేడంకి తెలియజేసేలా ఏదన్నా చేయండి అంటే మీరు నాతో పోట్లాడి సొల్లేస్తున్నారు. రే, అందుకే కదరా తనకి నచ్చిన స్టైల్లో ఈ డ్రెస్ వేసుకొచ్చాను. డ్రెస్ వేసుకొస్తే నేను చూస్తున్నాను, మేడం చూస్తారా ఏంటి? కనీసం ఇందాక తల కూడా తిప్పలేదు ఇటు. ఇప్పుడు చూసేలా చేస్తాగా. ఒక్కసారి తన్ని పిలవరా ఇక్కడికి. బా, మీరు పరమ వేస్ట్ అండి. అవకాశం దొరికినప్పుడల్లా దూరిపోవాలి గాని ప్రతిదానికి నా హెల్ప్ అడుగుతారేంటండి? నీ హెల్ప్ నేనేం అడిగానురా? తనని నా క్యాబిన్ కి పిలవమని చెప్పాను, అంతే కదా? అంతే కదా ఏంటి? పిలవడం కూడా మీరే చేయాలి కదా. అప్పుడే కదా మేడంకి మీకు తన మీద ఎంత లవ్ ఉందో తెలుస్తుంది. ఓహో, తనతో మాట్లాడడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమంటున్నావు, అంతేగా? ఆ బుర్రకి ఇప్పుడు అర్థమైంది. అంతే. ఇప్పుడే పిలుస్తా. హలో, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ ఏంటి సార్? అవేం అక్కర్లేదు. బాస్ని సార్ అనే పిలవాలి సార్. అంతకంటే చనువు తీసుకోవడం మర్యాదగా ఉండదు సార్. సరే, ఒక్కసారి నా క్యాబిన్కి వస్తారా? ఎస్ సార్. వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా సార్? యాడ్ బాగా వచ్చింది కదా? బానే వచ్చిందని అనుకుంటున్నారు. బానే వచ్చింది అని అనుకోవడం ఏంటి? బ్రహ్మాండంగా వచ్చుంటుంది. ఎప్పుడు చూపిస్తున్నావు నాకు యాడ్? ఇంకొక 3-4 డేస్ పడుతుంది సార్. పోస్ట్ ప్రొడక్షన్ పని జరుగుతుంది. ఓకే. యాడ్ లాంచింగ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేయాలి. నువ్వు ఏది ప్లాన్ చేస్తావో అది నాకు ఓకే. ఏది నాకు చెప్పక్కర్లేదు, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు. అద్దరిపోవాలంతే. అలాగే సార్. నేనిక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడో చూసి మాట్లాడతావేంటి? నేను ఇక్కడున్నాను. స్వార్థానికి
మంచితనం అనే డ్రెస్ వేసినంత మాత్రాన గొప్పగా ఉండదు సార్. అది మంచితనం ముసుగులో ఉండే స్వార్థమే అవుతుంది. మీరు నాకు ఇంకేమైనా చెప్పాల్సిందుందా సార్? వెళ్ళి పని చూసుకుంటాను. ఏం లేదు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో ఏదైనా చిన్న గొడవ వచ్చినా నెక్స్ట్ 1 గంటలోపు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నేను తప్పు చేశానంటే క్షమించకుండా నన్ను ఇలా బాధ పెడుతుందే. మేడం మీకు దగ్గర అవ్వడం లేదు కాబట్టి మీరే మేడంకి దగ్గర అవ్వాలి. అంటే కొత్తగా ప్రేమలో పడ్డ కాలేజ్ స్టూడెంట్ ఉంటారు చూడండి, వాళ్ళలాగా వెంటపడి మరీ ప్రేమించండి.